రామారావు గారి మహానాయకుడిగా ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసిన ఆ రాజకీయ ఒత్తిళ్ళు, ఆ రాజకీయ ద్రోహాలని బాగా తీశారు. వాజ్పేయి గారి ప్రమేయము ఆయన రీఇన్స్టాల్ చేసేటప్పుడు వాజ్పేయి గారి ప్రమేయం అనేది తగ్గించి ఆర్ఎస్ఎస్ చూపించారు. ఎనివే ఆల్మోస్ట్ ఆయన జీవితంలో ఆ టెన్షన్ పీరియడ్ని బాగా చిత్రీకరించారు. సెంటిమెంటల్ ఎపిసోడ్స్గా తీసుకొచ్చారు. ఏ గుడ్ మూవీ. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య బాబు కన్నా ఎన్టీఆర్ కనపడ్డాడు. బాలయ్య బాబు తన తండ్రి యొక్క చరిత్ర, ఆ మహనీయుడి యొక్క చరిత్ర భావితరాలకు తెలియాలి అనే పద్ధతిలో ఒక లైబ్రరీ, ఒక గ్రంథంలాగా రేపు ఉండిపోవాలి. అంటే చరిత్ర రాసినట్టుకన్నా ఒక వీడియోలో ఈ సినిమా అనే మోడంలో చరిత్రలో మిగిలిపోయేలాగా, ఆ భావితరాలకు తెలిసేలాగా. ఒక రామారావు అంటే మామూలు రాజకీయ నాయకుడు కాదు, కేవలం ఏదో రాజకీయాల కోసం స్వార్థం కోసం వచ్చినవాడు కాదు. ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో, ఒక సత్యమైన ఆశ్రిత పక్షపాతం కానీ లేకుండా ప్రజల కోసం వచ్చాడు. ఆ ప్రజల కోసం ఎంతటి వారినైనా ఢీకొనగలిగిన తెలుగోడు, ఎంతటి శక్తివంతులైన ఢీకొన తెలుగోడి పౌరుషం, తెలుగువాడి తేజం, తెలుగువాడి వాడి వేడి చూపించగలిగిన తెలుగోడు అంటే వీడురా అని రేపు భావితరాలకి నిలబెట్టే చరిత్ర. ఆ రుణం తీర్చుకున్నాడు, వాళ్ళ నాన్నగారి యొక్క దీని మీద రుణం తీర్చుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య. జాగర్లమూడి కృషి కూడా చాలా బ్యాలెన్స్డ్గా తీశాడు. రేటింగు యాత్ర సినిమా ఉంది కదా, యాత్ర సినిమా దాంట్లో కొన్ని మంచి ఇన్సిడెంట్స్ చూపించారన్నారు. డెఫినెట్గా యాత్ర కన్నా అంటే కంపారిజన్ కాదు, అది వేరే కాదు, అది వేరే కదా. బట్ ఇది ఫుల్ లెంగ్త్లో వెళ్తుంది. ఒకసారి మళ్ళీ చూడాలి, గుర్తుపెట్టుకోవాలన్నంత సన్నివేశాలు మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనసులో ఇది చూసే ఆడియన్స్కి గుండెల్లో నిలబడిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ బాలకృష్ణని చూసినట్టే ఉంది. బాలకృష్ణ యాక్టింగ్ కాదు, మనం వచ్చింది ఎన్టీఆర్ని చూడాలని కదా. సో యాజ్ ఇట్ ఈస్ మాత్రం బాలకృష్ణ గారే కనిపించారు, ఎన్టీఆర్లో ఎక్కడా కనిపించలేదు. బాలకృష్ణ లాగే ఉన్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అదైతే లేదు. వచ్చింది ఇప్పుడు థీమ్ వచ్చి ఎన్టీ రామారావు గారి కోసం కదా. సో రాణా గారితో ఇది కాదు కదా. సో వెల్సి ఏం లేదు ఇందులో అయితే, ఏం లేదు. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అలాగే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, అది కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా బాగానే ఉందన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగానే ఉన్నాయి, పాటలు కూడా బాగానే ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా బయోపిక్ లేదు. రానా యాక్టింగ్ సూపర్. అసలు చంద్రబాబు నాయుడు ఈజ్ సపోర్టర్ ఆఫ్ ఎన్టీఆర్ అన్నట్టు. బట్ మనకు బయటకు ఒక చిన్న బిట్ మనకు తెలుసు, ఒక నెగిటివ్ రోల్ తెలుసు. బట్ మనకు సినిమాలో అది ఎక్కడ అస్సలు కనిపించని కూడా కనిపించదు. నాదెళ్ళ భాస్కర్ సమ్ కాంగ్రెస్ నాదెళ్ళ ఉన్నారు కదా. పర్లేదు, బాగానే అంటే అది మీకే అర్థమవుతుంది. సినిమా అందరు చూడాల్సింది. ఒకసారి వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ స్టోరీ కూడా వచ్చేసి మనకి బాలకృష్ణ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పుకోవాలి చెప్పు. కొత్త ఏమైనా ఉందా? బాలయ్య బాబు జిందాబాద్. అందుకంటే ఏముంటుంది అంటే ఇప్పుడు మహానాయకుడు ఒక దగ్గర పుల్ స్టాప్ పెట్టారు. ఆ పుల్ స్టాప్ దగ్గర నుంచి నాకు తెలిసి లక్ష్మీ సెంటియా స్టార్ట్ అవుతుంది. అస్సలు లేదు, అవేమి రావు అక్కడికి. ఫస్ట్ ఇక్కడ ఇదే పుల్ స్టాప్ అయితే పెట్టాడో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఆర్జీవీ మూవీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ అది మనకు తెలియదు, అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాడు అయితే సినిమా అక్కడికి స్టాప్ చేశాడు. ఇక్కడ ఈ క్రిష్ ఎక్కడైతే స్టాప్ చేశాడో మేబీ ఆర్జీవీ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే సినిమా అక్కడికి స్టాప్ చేశారు. సినిమా చాలా బాగుందండి. నిజంగా ఎన్టీ రామారావు గారి చరిత్ర తెలుసుకోవాలంటే రెండు సినిమాలు చూస్తే తెలుగుడి బలం ఏంటో అందరూ తెలిసిపోతుంది. చాలా బాగా చేశాడు. కొన్ని సీన్లు అసలు ఎన్టీ రామారావు గారే అనిపించింది. రానా సెకండ్ హీరో సినిమా చాలా బాగుందండి. కాంట్రవర్సీ ఏముందన్న, నిజంగా చరిత్ర తెలుసుకోవాలంటే తెలుగు చరిత్ర తెలియాల్సిన సినిమా రెండు సినిమాలు చూస్తే తెలుస్తుంది. అది
వీళ్ళు చూపించినంత వరకు నిజం చూపించారు, అంతవరకు వెళ్ళలేదు. అదేం లేదండి, బసతారకం గారు చనిపోయే వరకు ఉంది లాస్ట్ వరకు. నిజంగా బాలయ్య బాబు అండ్ ఉత్తమ నటి మన విద్యాబాలన్ గారు సూపర్ యాక్టింగ్. ఉత్తమ నటి ఎందుకైంది ఇప్పుడు ఈ రోజు అర్థమైంది. ఎప్పుడు చూడలేదు విద్యాబాలన్ మూవీస్ ఇంతవరకు, కానీ ఈ రోజు అర్థమైపోయింది. చాలా చాలా బాగుంది మూవీ. ప్రతి తెలుగు వాడు చూడాల్సిన సినిమా. ఆనాడు పరిస్థితులు నాకు తెలిసి ఆనాడు అన్నగారి కొడుకులు తెలిసినంత మనకు తెలియదు కదా, ఎవడెవడో హీరో సినిమాలు తీయడానికి కుదరదు కదా. సో ఇలా వేరే వాళ్ళ సినిమాలు పట్టించుకోవడం దండగా బాలయ్య బాబు తీసేశాడు సినిమా. అన్నగారిని అంటే ఏంటో చూపించాడు, చూడాల్సిన సినిమా. రానాగారి క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా సిబిఎన్ని చూస్తున్నట్టుంది. సిబిఎన్గా రానా జస్టిఫై చేయడం కాదు, సిబిఎన్ఏ తెలుగుదేశానికి ఏ రకంగా జస్టిఫికేషన్ ఇచ్చాడు, బాగా చూపించాడు. చాలా బాగుంది, పాజిటివ్ భయ్య. అసలు రానా గారి నెగిటివ్గా ఎందుకు ఉండాలి భయ్య? సిబిఎన్ ఎప్పుడు నెగిటివ్ కాదు కదా. నాదెండ్ల భాస్కర్ రావు ఇంకా ఆల్రెడీ బాలయ్య బాబు చెప్పాడు, బసవతారకమ్మ మరణంతో మూవీ ఎండ్ అయిపోయిందని. ఆ తర్వాత ఏమైపోయిందో మాకు అనవసరం. అది నెగిటివ్ అంటే మనకు తెలిసిన హిస్టరీయే కదన్న. అది ఆ రోజు ఏం జరిగింది, కాకపోతే ఆ రోజు మనం చూడలేకపోయినా ఈ రోజు చూపించాడు. ఉన్నట్టే చూపించాడు ఆయన క్యారెక్టర్. అది నాదెండ్ల భాస్కర్ నేను తెనాలి నాకు తెలుసు కదా. అది బాగుందన్న మూవీ మాత్రం సూపర్. డల్ ఎక్స్పెక్ట్ చేసిన అయితే ఏమి ఉండదు. అబ్సల్యూట్లీ డల్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన అయితే ఏమి ఉండదు చూడడానికి. దాన్ని ఏమంటారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అదైతే ఏమి ఉండదు. చూడడం హెడేక్ తప్ప ఇంకేం ఉండదు. యాక్చువల్ చెప్పాలి ఎవరండి బాలయ్య బాబు గారు అబ్సల్యూట్లీ జస్టిఫై చేస్తారు కదా రోల్ వరకు. కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తే అయితే ఉండకపోతే ఆబ్వియస్లీ జనాలు డిసప్పాయింట్ అవుతారు కదా. సారీ, రాణా ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. నెగిటివ్ రోల్స్ అంటే పాజిటివ్గా చూపించారు, నెగిటివ్గా చూపించాలని పాజిటివ్గా చూపించారు. సో పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ థింగ్స్ కదా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చూపించకపోతే ఆబ్వియస్లీ జనాలు చూడరు కదా. డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చరిత్ర తెలుసుకున్నాం, బాగుంటాం బాగోపోతాం కాదు. అసలు ఏం జరిగింది, రామారావు గారు పార్టీ ఇంటికి స్థాపించారు, ఎలా స్థాపించారు, తెలుగు పవర్ ఏంటో ఢిల్లీలో ఏం చూపించారో మొత్తం సినిమా చరిత్ర మొత్తం. అవును, అన్నీ చూపించారు, పథకాలు అన్నీ చూపించారు. మొత్తం చూపించారు మంచిదనాన్ని. చాలా కరెక్ట్గా సరిపోయారు పాత్రకి. ఎవరు హీరోయిన్ అంటారండి. రియల్ హీరో కాదు, రియల్ హీరో కాదు, రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు. అవును, సినిమాలో ఆయన ఏంటో, ఆయన పార్టీ కోసం ఎంత కృషి చేశారో, ఎంత రామారావు గారు పక్కన ఉండి ఎంతలా ఆయనకి సానుకూలంగా ఉన్నారో ఈ చరిత్రలో చూపించారు. ఈ పార్టీకి ఆయన చేయడపురుగు అదే చూపించారు ఇక్కడ. అలా ఆయన పెన్నుపోటు చూపించారు ఇందులో. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది మీరు వాట్ యూ ఫీల్ అబౌట్ లక్ష్మీస్ ఎన్టీఆర్? బయోపిక్ ఆర్ మూవీ? ఇట్స్ నాట్ ఎ బయోపిక్, ఇట్స్ ఓన్లీ పిక్చర్, సినిమా, కల్పిత పాత్ర మాత్రమే. ఆర్జీవి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ అదర్స్ బ్రో. ఆర్జీవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటే ఇది ఒక చరిత్రనే కాదు, బయోపిక్ కాదు, ఏం చూపించట్లేదు. అందులో ఒక సినిమాని, ఒక కల్పిత పాత్రలమే చూపిస్తున్నాడు అంతే. ఏమని జనాలకు వాస్తవాలు తెలుసండి. అక్కడ ఎందుకు జరిగిందో, సిచ్యువేషన్ ఏమైందో, లాస్ట్ మినిట్లో ఏమైందో, లక్ష్మీ పార్వతి గారు ఏం చేశారో వాస్తవాలు అందరికీ తెలుసు. ఆ టైంలో వేరు. చంద్రబాబు నాయుడు ఇండియా చేశారంటే పార్టీ ఎక్కడ బలహీనతంగా అవ్వకుండా పార్టీని కాపాడడం కోసం తప్పని పరిస్థితుల్లో కుటుంబం మొత్తం అంతా ఏకమై చేసిందన్నమాట. అంటే ఆయన విరుద్ధంగా కాదు, ఆయన నెగిటివ్గా చూపించేద్దాం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆర్జీవి సినిమా కాదండి, అది చరిత్ర కాదు, అది కల్పిత పాత్రలు మాత్రమే. ఇన్ఫ్లుయెన్స్డ్ ఆయన ట్వీట్లు చూస్తే అర్థమైపోతుంది, ఎక్కడెక్కడ ఎవరిని పెట్టారో, ఏం చేశారో ట్విట్టర్లో చూస్తే అర్థమైపోతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే ఐ థింక్ అది సినిమా అది బయోపిక్ అయితే ఏం కాదు. కల్పిత పాత్రుడు ఆర్జీవి గారు. ఆయనకి ఏం చెప్తాం, ఆయన చెప్పే అంత పెద్దోళ్ళం కాదులేండి. ఆయన పొద్దునోడు అంటాడు, సాయంత్రం కూడా అంటారు. ఆయన ఏంటో ఆయనకి తెలుసు, ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉంటాం కానీ ఆయనకే తెలియదు. ఆర్జీవి గారు పక్క ఇన్ఫ్లుయెన్స్డ్ అది క్యారెక్టర్. అది బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ పోటీగా ఇంకోటి వస్తుంది, లక్ష్మీస్ వీరగంధం. అది దాని రెండింటికి చూసుకుందాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ కట్ చేస్తే లక్ష్మీస్ వీరగంధం. ఇక లక్ష్మీ పార్వతి గారు ఫేవర్గా చూపిస్తే లక్ష్మీ పార్వతి గారు ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఏం చేస్తారో ఇక్కడ చూపిస్తారు సినిమా. ఓకే, థ్యాంక్ యూ.
యాక్టెడ్ మూవీ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకు అద్భుతంగా ఉంటుందంటే కథానాయకుడు కన్నా సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ దీంట్లో ఒదిగిపోయారు. నాకు బాలకృష్ణ ఎక్కడ కనిపించలేదు, మొత్తం సీనియర్ ఎన్టీఆర్ కనిపించారన్నమాట. అంత బాగా కనిపించారన్నమాట. ఇంకోటి సినిమా స్టోరీలోకి వెళ్తే ఒక విశిష్టతని, టీడీపీ ఒక ఫ్లాగ్ విశిష్టతని, ఆయన ప్రచార రథాన్ని ఎలా తీసుకొచ్చాడు, ఎలా దోలాడు, హరికృష్ణ గారు ఎలా దోలారు. దాని తర్వాత ఆయన సీఎం అవుతాడు అన్నమాట. సీఎం అయిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఓకే ఆ రోజు పార్టీ పెట్టడానికి కారణం పెట్టాడు, సీఎం అవుతాడు. సీనియర్ ఎన్టీఆర్తో సీఎం అవుతాడు, అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యాక హార్ట్ సర్జరీకి అమెరికాకి వెళ్ళిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు మోసం చేసి ఎమ్మెల్యే అందరూ సంతకం పెట్టుకొని సీఎం అవుతాడు. మళ్ళీ నాదెండ్ల భాస్కర్ 2-3 ఇందిరాగాంధీ చెప్పు చేతుల్లో ఉండి సీనియర్ ఎన్టీఆర్ అప్పుడు క్షోభిస్తాడు. అప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయింటాడు, 15,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఆయన తిరుపతిలో బిజినెస్ పెట్టుకోవాలని చూపిస్తారన్నమాట. జరిగిందంట యాక్చువల్గా అయితే. అయిన తర్వాత ఒక కుటుంబ సభ్యునిగా ఉంటాడు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు పార్టీలో పిలుచుకుంటాడు. టీడీ పార్టీలో ముఖ్య నేతగా ఏమి పోస్ట్ ఇయ్యాడు, ఒక కౌన్సిలర్ పదవి కూడా ఉండదయ్యా వాస్తవం చెప్పాలంటే ఉండదు. ఆ రోజు భద్రవ్ అయితేనే సీనియర్ ఎన్టీఆర్ ఎవరు నమ్మాలో తెలుసుకొని చంద్రబాబు అప్పుడు హ్యాండ్ ఓవర్ తీసుకొని మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఒక ఢిల్లీకి తీసుకెళ్ళి రాష్ట్రపతితో కల్పించి దాని తర్వాత హైదరాబాద్కి ఎలా వస్తాడో ఒక నాటకీయ పరిణామం అనమాట. అది సీనియర్ ఎన్టీఆర్ తెలియదు, కాంగ్రెస్ పార్టీ తెలియదు, ఇందిరాగాంధీకి తెలియదు. కర్ణాటకలో కొంతమంది ఎమ్మెల్యేలని, చెన్నైలో కొంతమంది, తమిళనాడులో కొంతమంది ఎమ్మెల్యేలని హైదరాబాద్ తీసుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ సీఎం మళ్ళీ కావడానికి మెయిన్ ముఖ్య పాత్ర చంద్రబాబు పోషిస్తాడు. ఆయనకు ఊరికేనే రాలేదు అపరచానికుడు అనే మాట, దీనివల్ల వచ్చిందని నాకు ఇప్పుడు తెలిసిన సినిమా వల్ల. ఇదండి 1986 వరకు ఏదైతే జరిగిందో అది మొత్తం పూచితో కూర్చున్నట్టు చూపించాడు సినిమాలో మాత్రము. భాస్కరరావు విలన్ కదా 1986 వరకు. ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు సీనియర్ ఎన్టీఆర్, సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత 2 ఏళ్లలోనే నాదెండ్ల భాస్కర్ సీఎం ఎట్లయితాడు? మోసం చేస్తేనే కదా అవుతారు. అది ఈ సినిమాలో ఇంకా అట్లా చూపించాలి కదా, అదే పనిగా అయితే చూపించట్లే కదా. అది అప్పటికి 86 వరకు జరిగింది. అద్భుతంగా చేశాను. ఒక 7-8 సీన్లో ఉంటాడు. ఆ సీన్ కూడా అద్భుతంగా వచ్చాయన్నమాట. ఆయన పెద్ద ఆయన ఇంకోటి అండి, ఇక్కడ చంద్రబాబు నుంచి నాకేం తెలిసిందంటే సీనియర్ ఎన్టీఆర్ మాటల్లే చెప్తాడనమాట, నీకు మనిషి కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం అంటే. ఆ మాటకు వస్తే సీనియర్ ఎన్టీఆర్ కన్నా టీడీ పార్టీనే ముఖ్యం నీకు. అది ఆ మాటకి గౌరవించి 89లో సీనియర్ ఎన్టీఆర్ ఓడిపోతే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కూర్చుంటాడు అసెంబ్లీలో. నేను ఎమ్మెల్యేగా పోనని చెప్తాడు సీనియర్ ఎన్టీఆర్. ఆ రోజు కూర్చుంటాడు, 4 ఏళ్ళు కూర్చుంటే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ దగ్గర లక్ష్మీభారతి ఎంటర్ అవుతుంది, గ్రంథం రాస్తానని చెప్పి. మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం, ఈమె సీనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉండడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం కొంతవరకు ఉపయోగపడుతుంది. మళ్ళీ దీన్ని డామినేట్ చేస్తూ మన రామ్ గోపాల్ వర్మ గారు ఎలా తీసారో మనకు తెలియదు, అది వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్పగలం. నెగిటివ్గా మాట్లాడుతున్నారు ట్రైలర్ చూసి చాలామంది. ట్రైలర్ చూసి అంటే తెలియని వాళ్ళు మాట్లాడతారు. నన్ను ఒకటి మాత్రం చెప్పగలను, వాళ్ళ మనస్తత్వాలు తెలియని వాళ్ళు మాట్లాడతారు. మరి రామ్ గోపాల్ వర్మ గారు వారు ఎవరెవరి ద్వారా విషయాలు తెలుసుకున్నారో వారు వాస్తవమే తీసుకుంటారని అనుకుంటున్నాను. కానీ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఇంకా సినిమా పూర్తిగా మనకు రాకుండా మనం అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పలేం. కానీ వాస్తవమే తీస్తున్నారని పాజిటివ్నెస్ స్వాగతిద్దాం మనం. అమ్మా చాలా నెగిటివ్గా చూపించారు చూడండి, ట్రైలర్కును చూపించే ఇప్పుడు ట్రైలర్లో వచ్చే సన్నివేశాలకి ప్రొడ్యూసర్ కూడా వైసీపీ నెగిటివ్గా ఉంటుందని నేను అనుకోవట్లేదు, అంత ధైర్యం చేస్తారని అనుకోవట్లేదు. అంటే రామ్ గోపాల్ అనే డైరెక్టర్ మీద మంచి అభిప్రాయం ఉంది నాకు. ఏదైనా వాస్తవాలు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడైనా వాస్తవాలు మిస్ అవుతే అది ఇబ్బంది పడతారో, దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా వారికి తెలుసు. కాబట్టి అంత తప్పిదం చేస్తారని అనుకోవట్లేదు. అంటే తప్పిదం అంటే లేని విషయాలు చూపిస్తాడు అనే తప్పిదం చెప్పేది. లేని విషయాలు చూపించలేడు, ఉన్న వాస్తవాలు చూపిస్తాడు. కానీ ఇప్పుడున్న జనాలకి అది వాస్తవా కాదా తెలియాల్సిన అవసరం ఉంది కదా, ఎవరికి తెలుసు? ఇప్పుడు ప్రతి వారి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. అంతర్జాలంలోకి వెళ్ళగానే గూగుల్ తాత చెప్తాడు. గూగుల్ తాత చెప్పిందే నిజమని నమ్మే పురుషులు. ఆ గూగుల్ తాత దాంట్లో నిక్షిప్తమైన సమాచారం కూడా ఒక మానవుడు పెట్టాడు, ఒక మనిషే పెట్టాడు అనే విషయం తెలియట్లా. ఓకే, అది తర్వాత ఇంకోటి ఇంకా మీరు ఏమైనా అడగాల్సి చెప్పండి, నేను తర్వాత నేను చెప్తాను. దేంట్లో మహానాయకుల్లో విలన్ పాత్ర చేసిన అతను ఏదో నాదెండ్ల భాస్కర్ పాత్రలో ఉన్న అతను ఖచ్చితంగా అద్భుతంగా చేశాడు. అతని పాత్ర మేరకు అతను చాలా అద్భుతంగా నటించాడు. ఏమాత్రం ఎక్కడ కూడా చరిత్రలో జరిగిందే, ఇది జరగంది కాదు. ఇప్పుడు ఒకటి నాన్న, ఎప్పుడైనా సరే మనం ఒక చెట్టు పేరు చెప్పుకుంటాం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో 2 చెట్లు జామ చెట్లు ఉన్నాయనుకోండి, మన పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు.
మన పక్కనే స్కూల్ ఉందనుకోండి, జిల్లా పరిషత్ స్కూలో మండల పరిషత్ స్కూల్లో ఉందనుకోండి, ఇంటర్వెల్లో పిల్లలు వెళ్తున్నారు, అమ్మమ్మ నాయనమ్మ మాకు జాంకాయలు కావాలంటారు. ఒకసారి ఉచితంగా ఇస్తారు, రెండుసార్లు ఉచితంగా ఇస్తారు, మూడోసారి ఏదో ఉచితంగా తీసుకుంటూ ఎందుకంటే వాళ్ళే పావులా 10 పైసలు ఇవ్వటం మొదలెట్టేవాడు. అంటే ఏంటి, చెట్టు పేరు చెప్పి మనం కాయలు అమ్ముకుంటున్నాం. అలా ఎన్టీ రామారావు అనే మహానుభావుడిని చూపించి తెర మీద ప్రేక్షకులకి జనాలకి మధ్యన ఆయన బొమ్మ చూపించి ఆయన ఏదో సాధిద్దాం అనుకున్నాడు, సాధించే దాంట్లో విఫలమయ్యాడు. 4 రోజులు ముఖ్యమంత్రి చేయగలిగాడు. ఆ తర్వాత ఆయన ప్రజాస్వామ్య తెలుగుదేశం అని పెట్టుకున్నాడు, అది అప్రజాస్వామ్యం అని తెలిసింది. ఉదయించే సూర్యుడు అనుకున్నాడు, కానీ అస్తమించిన సూర్యుడు అయిపోయాడు. ఈరోజు రామారావు తప్పు చేశాడు, రామారావు చంద్రబాబు నాయుడు వల్లే నేను తప్పిదం అయ్యానని చెప్పి ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అది తప్పు కదా. అల్టిమేట్ ద ప్రజల తీర్పు కావాలి. హూస్ ద జడ్జిమెంట్? జడ్జిమెంట్ వాజ్ గివెన్ బై ద ఫైనల్ డెసిషన్ బై ద పీపుల్. డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కదా. మరి ప్రజలు ఆయన ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన్ని స్వాగతించలేదు? మరి అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి జరిగిన దాని ఆయన వెన్నుపోటుదానని చెప్పి ఇప్పుడు మిగతా పార్టీ అన్ని మాట్లాడుతున్నాయి కదా. మరి ప్రజలు ఎందుకని చంద్రబాబు నాయుడిని స్వాగతించారు? అంటే అల్టిమేట్ ద ఫైనల్ డెసిషన్ ఈజ్ ప్రజా తీర్పు, అంతే. ఓకే, థ్యాంక్స్. రైట్.